బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఫ్లాప్స్ ను ఫేస్ చేస్తున్న తనకంటూ మంచి మార్కెట్ ఉండటంతో బిజినెస్ పరంగా మంచి రేటును మరోసారి సొంతం చేసుకుని ఆ బిజినెస్ కి అల్టిమేట్ లెవెల్లో న్యాయం చేసేలా మొదటి రోజే ఊచకోత కోసాడు మాస్ మహారాజా రవితేజ. తను నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి సినిమాతో. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన వసూలతో మెంటల్ మాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా నైజాం ఏరియాలో మాత్రం సినిమా చూపించిన జోరు నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. అనుకున్న ఎస్టిమేషన్స్ అన్నింటినీ మించిపోతూ అల్టిమేట్ లెవెల్లో వసూలను తొలి రోజు ఇక్కడ సాధించింది ఈ సినిమా. ఓవరాల్ గా నైజాం ఏరియాలో సినిమా వాల్యూ బిజినెస్ 5.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అద్భుతమైన టాక్ తో షోకు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయి ఆల్మోస్ట్ 7.35 కోట్లకు పైగా గ్రాస్ వసూల మార్కుని ఇక్కడ సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అంటే షేర్ పరంగా ఆల్మోస్ట్ 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ఇక్కడ అందుకోగా జిఎస్టీతో కలుపుకొని మొదటి రోజు 5 కోట్ల రేంజ్ దాకా షేర్ మార్కును ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకుని దుమ్ముదుమ్మారం లేపింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు సాధించిన కలెక్షన్లతోనే నైజాంలో బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి లాభాల బాట పట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మినిమం 20 కోట్ల నుండి ఆ పైన షేర్ ను వసూలు చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం. ఓవరాల్ గా రవితేజ కెరీర్ లో నిఖార్సైన కంబ్యాక్ అలాగే అల్టిమేట్ హిట్ ను ఈ సినిమాతో సొంతం చేసుకోబోతున్నాడని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఈ సినిమా అన్ని ఏరియాలలో ఏ రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.